ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వీడియో తీసుకుని వచ్చాను. సోలార్ ప్యానెల్ను ఛార్జ్ కంట్రోలర్ ఇన్వర్టర్తో పూర్తిగా కనెక్ట్ చేసే ఫుల్ ప్రాసెస్ గురించి. ఇది మీ ఇంట్లో సోలార్ ఎనర్జీ సెటప్ చేయడానికి పర్ఫెక్ట్ గైడ్. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ సిస్టమ్ సేఫ్గా, ఎఫిషియెంట్గా 100% వర్క్ అవుతుంది. ముఖ్యమైన వార్నింగ్. ముందుగా ఒక చాలా ముఖ్యమైన పాయింట్. సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే డీసీ పవర్ని డైరెక్ట్గా బ్యాటరీకి కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సోలార్ వోల్టేజ్ మారుతూ ఉంటుంది. అలా చేస్తే బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. అందుకే మనం సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ఉపయోగిస్తాం. ఇది ఛార్జింగ్ని రెగ్యులేట్ చేసి బ్యాటరీని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఓవర్లోడ్ కోసం ఎంసీబీ, సర్జ్ ప్రొటెక్షన్ కోసం ఎస్పీడీ కూడా తప్పనిసరిగా యాడ్ చేయాలి. సేఫ్టీ ఫస్ట్. స్టెప్ 1. సోలార్ ప్యానెల్ కనెక్షన్. ప్యానెల్ వెనక పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి వచ్చే పాజిటివ్ నెగిటివ్ వైర్లను ఎంసీబీకి కనెక్ట్ చేయాలి. సులభమే కదా. స్టెప్ 2. ప్రొటెక్షన్ డివైజెస్. ముందుగా ఎంసీబీ అవుట్పుట్ నుంచి వచ్చే పాజిటివ్ వైర్ని ఛార్జ్ కంట్రోలర్లో సోలార్ ప్యాన్ సింబల్ ఉన్న పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయండి. నెగిటివ్ కూడా అలాగే. ఇప్పుడు ఎస్పీడీ టైం. సోలార్ లైన్ నుంచి వచ్చే పాజిటివ్ ఎస్పీడీ పాజిటివ్కి, నెగిటివ్ ఎస్పీడీ నెగిటివ్కి కనెక్ట్ చేయండి. తర్వాత అర్థింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేయండి. ఇది మొత్తం సిస్టమ్ను సర్జ్ల నుంచి కాపాడుతుంది. ఇప్పుడే మీ సిస్టమ్ సూపర్ సెక్యూర్ అయ్యింది. స్టెప్ 3. డీసీ బల్బ్ సెటప్. ఆప్షనల్. డైరెక్ట్గా డీసీ లైటింగ్ కావాలంటే ఛార్జ్ కంట్రోలర్లో ఉన్న డీసీ అవుట్పుట్ టెర్మినల్లో పాజిటివ్ వైర్ బల్బ్ పాజిటివ్కి, నెగిటివ్ వైర్ బల్బ్ నెగిటివ్కి కనెక్ట్ చేయండి. సోలార్ పవర్ ఉన్నప్పుడు బల్బ్ గ్లో అవుతుంది. సన్సెట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్. సూపర్ సింపుల్. స్టెప్ 4. బ్యాటరీ కనెక్షన్. కంటిన్యూస్ పవర్ కావాలంటే బ్యాటరీ కంపల్సరీ. ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీ టెర్మినల్స్కి పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సూర్యుడు దాగినా డీసీ లైట్స్ రన్ అవుతాయి. స్టెప్ 5. ఇన్వర్టర్ కనెక్షన్. ఏసీ పవర్ కోసం. ఇన్వర్టర్ డీసీని ఏసీగా మార్చేది. కాబట్టి ఇన్వర్టర్ వెనుక ఉన్న బ్యాటరీ టెర్మినల్స్కి వైర్లు కనెక్ట్ చేయండి. ఇన్వర్టర్లో ఏసీ బల్బ్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెంటనే గ్లో. మల్టిపుల్ లైట్స్ రన్ చేయాలంటే ప్లగ్ టాప్ని హోమ్ లైట్ ఎంసీబీకి కనెక్ట్ చేస్తే మీ మొత్తం హోమ్ ఇన్వర్టర్ పవర్ మీద రన్ అవుతుంది.